Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I am your current affairs faculty. Without any further delay, let's start our session. So let's start our discussion with question number 1. Consider the following statements regarding Polar Satellite Launch Vehicle. Nothing but PSLV. So what is the context? So recently మనం ప్రోబా 3 మిషన్ కండక్ట్ చేసాము. సో దాంట్లో భాగంగా PSLV XL వర్షన్ యూజ్ చేసాము. సో దాని తాలూకా డీటెయిల్స్ అనేవి ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసాం. సో ఆ నేపథ్యంలో మనకి PSLV లాంచ్ వెహికల్ మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దట్స్ వై వీఆర్ పికింగ్ అప్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో లెట్స్ లుక్ ఎట్ స్టేట్మెంట్ నెంబర్ 1. ఇట్ ఈస్ ద సెకండ్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇండియా డెవలప్డ్ బై ఇస్రో. సో ఇస్రో కొన్ని సిరీస్ ఆఫ్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేసింది. సో దాంట్లో ఇది సెకండ్ జనరేషన్ అని చెప్పి అంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ లాంచ్ వెహికల్ టు ఎక్విప్డ్ విత్ లిక్విడ్ స్టేజెస్. సో జనరల్గా లాంచ్ వెహికల్స్లో మనం ఫ్యూయల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం, లైక్ సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. సో కొన్ని శాటిలైట్ లాంచ్ వెహికల్స్లో మనం సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేసాము, కొన్ని వాటిలో సాలిడ్, లిక్విడ్ రెండింటిని యూజ్ చేసాం, అండ్ ఇంకొక దాంట్లో మనం సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ని కూడా యూజ్ చేసాం. సో ఇలా యూజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏ పర్టికులర్ లాంచ్ వెహికల్లో మనం ఫర్ ద ఫస్ట్ టైం లిక్విడ్ ఇంజిన్ని తీసుకొచ్చాము, లేకపోతే లిక్విడ్ స్టేజ్ని తీసుకొచ్చాము అని చెప్పి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఏ సిరీస్ ఆఫ్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. అవేంటంటే SLV, ASLV, PSLV, GSLV. సో ఇది ఆర్డర్ అనమాట. సో SLV ఏదైతే ఉందో ఇది ఫస్ట్ జనరేషన్, ASLV సెకండ్ జనరేషన్, PSLV థర్డ్, GSLV ఫోర్త్ జనరేషన్ అనమాట. సో SLV స్టాండ్స్ ఫర్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అండ్ ఇది ఎన్ని స్టేజెస్ రాకెట్ అంటే 4 స్టేజెస్ అనమాట. ఇట్ కన్సిస్ట్స్ 4 స్టేజెస్. ఈ 4 స్టేజెస్లో మనం సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేసాము. సో SLVలో 4 స్టేజెస్ ఉంటాయి. ఆ 4 స్టేజెస్లో మనం కంప్లీట్గా సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేసాం. అండ్ దీని యొక్క పేలోడ్ కెపాసిటీ వచ్చేసరికి 40 kg. ఓకేనా, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఈ పర్టికులర్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని యూజ్ చేసుకొని మనం రోహిణి శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది, RS-1. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీని తర్వాత వచ్చిన వర్షన్ ఏంటంటే ASLV. సో ASLV స్టాండ్స్ ఫర్ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే 5 స్టేజెస్ ఉంటాయి అనమాట. సో ఈ 5 స్టేజెస్లో కూడా మనం కంప్లీట్గా సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేసాం. అండ్ దీని యొక్క పేలోడ్ కెపాసిటీ వచ్చేసరికి 150 kg. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. తర్వాత వచ్చిన వర్షనే PSLV, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇది థర్డ్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పి కూడా పిలవచ్చు. సో దీంట్లో మనకి టోటల్గా 4 స్టేజెస్ ఉంటాయి. సో PSLVలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఫ్యూయల్వి 4 స్టేజెస్ అనమాట. సో ఈ 4 స్టేజెస్లో మనం సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ లిక్విడ్ ఫ్యూయల్ని కూడా యూజ్ చేసాం. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? సో PSLV ఏదైతే ఉందో ఇదే ఫస్ట్ లాంచ్ వెహికల్ అనమాట, విచ్ ఇంట్రడ్యూస్డ్ లిక్విడ్ ఇంజిన్. సో SLVలో లిక్విడ్ మనం తీసుకురాలేదు, ASLVలో కూడా తీసుకురాలేదు. PSLVలోనే ఫర్ ద ఫస్ట్ టైం లిక్విడ్ ఇంజిన్స్ని తీసుకొచ్చామన్నమాట. సో దీన్ని బట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. బికాస్ ఇది సెకండ్ జనరేషన్ లాంచ్ వెహికల్ కాదు, ఇది థర్డ్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఓకే, చూడండి PSLV గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో PSLVలో మనకి కొన్ని వర్షన్స్ ఉంటాయి. సో PSLVలో వీ హ్యావ్ కోర్ ఎలోన్, అండ్ నెక్స్ట్ వన్ DL, QL, XL, ఇలా వర్షన్స్ ఉంటాయి అన్నమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ వర్షన్స్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే స్ట్రాప్ ఆన్ మోటార్స్ అనమాట. స్ట్రాప్ ఆన్ మోటార్స్ అంటే ఎడిషనల్గా థ్రస్ట్ని ప్రొవైడ్ చేయడానికి ఈ స్ట్రాప్ ఆన్ మోటార్స్ని మనం యూజ్ చేస్తాం. సో కోర్ ఎలోన్లో ఎటువంటి స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉండవు. అండ్ PSLV DL వర్షన్లో మనకి 2 స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయి, విచ్ కన్సిస్ట్ ఆఫ్ సాలిడ్ ఫ్యూయల్. నెక్స్ట్ వన్ QLలో వీ హ్యావ్ 4 సాలిడ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్. అండ్ XLలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 6 స్ట్రాప్ ఆన్ మోటార్స్, విచ్ కన్సిస్ట్ ఆఫ్ సాలిడ్ ప్రొపెల్లెంట్. ఓకేనా, సో కోర్ ఎలోన్లో ఎటువంటి స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉండవు, DLలో 2, QLలో 4, XLలో 6 అనమాట. సో ప్రజెంట్ మనం యూజ్ చేసిన వర్షన్ వచ్చేసరికి PSLV XL. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ దీని యొక్క కెపాసిటీ, పేలోడ్ కెపాసిటీ వచ్చేసరికి 1750 kg. ఓకేనా, సో 1750 kgs వెయిట్ ఉన్న శాటిలైట్ని తీసుకెళ్ళి సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్లో ఇది ప్లేస్ చేయగలదు. సో అప్ టు 600 kilometers వరకు మనం ప్లేస్ చేయొచ్చు అనమాట 1750 kg వెయిట్ ఉన్న శాటిలైట్ని. ఓకేనా, సో ఈ PSLVని మనం వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని చెప్పి కూడా పిలుస్తాము. సో దీన్ని యూజ్ చేసి మనం చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ మిషన్స్ని కండక్ట్ చేసాం. లైక్ చంద్రయాన్-1ని 2008లో మనం కండక్ట్ చేసాము, లేకపోతే మంగళయాన్ ఆర్ మార్స్ ఆర్బిటర్ మిషన్ 2013. అండ్ రీసెంట్గా ఆదిత్య L1 మిషన్కి కూడా మనం PSLV లాంచ్ వెహికల్ని యూజ్ చేసాం.
ఓకేనా. ఇలా చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ మిషన్స్ని మనం పిఎస్ఎల్వి ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. సో దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో. దెన్ వాట్ అబౌట్ జిఎస్ఎల్వి? సో జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఈ జిఎస్ఎల్విలో మనకి 3 స్టేజెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ స్టేజ్లో మనం సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ వి యూజ్ లిక్విడ్ ఫ్యూయల్. అండ్ థర్డ్ స్టేజ్లో వి యూజ్ క్రయోజెనిక్. సో క్రయోజెనిక్ ఫ్యూయల్ ఆర్ క్రయోజెనిక్ స్టేజ్ని తీసుకొచ్చిన ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏంటంటే జిఎస్ఎల్వి అనమాట. సో లిక్విడ్ని ఇంట్రడ్యూస్ చేసిన వెహికల్ వచ్చేసరికి పిఎస్ఎల్వి అయితే క్రయోజెనిక్ వచ్చేసరికి జిఎస్ఎల్వి. సో ఇక్కడ సాలిడ్ ఫ్యూల్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది, లిక్విడ్ ఫ్యూల్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది, క్రయోజెనిక్ ఫ్యూల్ యొక్క కెపాసిటీ అంటే ఎంత క్వాంటిటీ ఫ్యూయల్ మనం ఈ జిఎస్ఎల్విలో యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది కూడా మనం తెలుసుకోవాలి. సో సాలిడ్ వచ్చేసరికి 200 టన్స్ అనమాట, S200 అని చెప్పి మెన్షన్ చేస్తారు. లిక్విడ్ వచ్చేసరికి 1 టన్ టెన్స్, L1 టన్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం. అండ్ క్రయోజెనిక్ వచ్చేసరికి C25 అంటే 25 టన్స్ వెయిట్ ఉన్న క్రయోజెనిక్ ఫ్యూయల్ మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ జనరల్గా క్రయోజెనిక్ అంటే ఏం లేదమ్మా, ద ఫ్యూయల్ విచ్ ఈజ్ ఎట్ వెరీ వెరీ లో టెంపరేచర్స్. సో పేరులోనే ఉంది క్రయో. క్రయో అంటే ఏంటి, మనం జనరల్గా క్రయోస్పియర్ అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉంటాం. క్రయోస్పియర్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ల్యాండ్ సర్ఫేస్. అక్కడ టెంపరేచర్స్ అనేవి చాలా లోలో ఉంటాయి అనమాట, చాలా లెస్ టెంపరేచర్స్ ఉంటాయి. అక్కడ స్నో కానీ ఐస్ కానీ మనం చూస్తూ ఉంటాం. సేమ్ అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై చేద్దాం. ఇక్కడ స్టోర్ చేసే ఫ్యూయల్ ఏదైతే ఉందో దాన్ని -°C స్టోర్ చేయడం జరుగుతుంది. అందుకని దీన్ని క్రయోజెనిక్ స్టేజ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇదే జిఎస్ఎల్వి మిషన్ని మనం చాలా అంటే చాలా మిషన్స్కి యూజ్ చేసాము. చంద్రయాన్ 2కి కూడా యూజ్ చేసాం. అండ్ రీసెంట్గా చంద్రయాన్ 3కి కూడా యూజ్ చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క పేలోడ్ కెపాసిటీ వచ్చేసరికి 6000 kgs వెయిట్ ఉన్న శాటిలైట్ని మనం సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళి లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేయొచ్చు. ఓకేనా. దెన్ వాట్ అబౌట్ GTO, జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో అక్కడ మనం ప్లేస్ చేయాలి అంటే మన కెపాసిటీ వచ్చేసరికి 2250 kgs వెయిట్ ఉన్న శాటిలైట్ని మనం తీసుకెళ్ళి G2O ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇదే జిఎస్ఎల్విలో మనకి డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి, లైక్ Mark 1, Mark 2 అండ్ Mark 3. సో రీసెంట్గా ఇదే జిఎస్ఎల్వి Mark 3కి కొన్ని మోడిఫికేషన్ చేసి దాన్ని రీనేమ్ చేసాము LVM3 అనమాట. సో లాంచ్ వెహికల్ Mark 3. ఓకేనా. సో జిఎస్ఎల్వి 3 అన్నా లాంచ్ వెహికల్ Mark 3 అన్నా సరే ఒకటే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, దట్స్ ఇట్. సో ఇప్పుడు మన క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, ఈజీగా అయిపోతుంది. సో పిఎస్ఎల్వి అనేది 2nd జనరేషన్ కాదు, 3rd జనరేషన్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ లాంచ్ వెహికల్ టు బి ఎక్విప్డ్ విత్ లిక్విడ్ స్టేజ్. ఎస్. సో ఇంతకుముందు ఉన్న ఎస్ఎల్వి కానీ ఏఎస్ఎల్విలో కానీ కంప్లీట్గా సాలిడ్ యూజ్ చేసాం కానీ లిక్విడ్ యూజ్ చేయలేదు. సో లిక్విడ్ ఫ్యూయల్ని యూజ్ చేసిన ఫస్ట్ లాంచ్ వెహికల్ ఏంటంటే అది పిఎస్ఎల్వి. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్ని ఒకటే, సెకండ్ వన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ ఇండియా ద హిమాలయస్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ 5 స్టేట్స్ ఓన్లీ. సో కేవలం 5 స్టేట్స్లో మాత్రమే హిమాలయస్ అనేవి ఉంటాయని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ 5 స్టేట్స్ ఓన్లీ. సో వెస్టర్న్ ఘాట్స్ అనేవి కేవలం 5 రాష్ట్రాల్లో మాత్రమే ఉంటాయని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్, పులికాట్ లేక్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 2 స్టేట్స్ ఓన్లీ. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాలయాస్. అసలు హిమాలయాస్ ఎలా ఫామ్ అయినాయి అమ్మా? బికాస్ ఆఫ్ దేర్ ఈజ్ ఎ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ. సో కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీలో ఏ ప్లేట్స్ ఉన్నాయి? ఒకటి యురేషియన్ ప్లేట్, రెండవది ఇండియన్ ప్లేట్. ఓకేనా. సో యురేషియన్ ప్లేట్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ప్లేట్, ఈ రెండింటి మధ్య మనకి కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అనేది ఫామ్ అయింది. సో 2 ప్లేట్స్ కొలైడ్ అయ్యి మధ్యలో ఉన్న టెథిసీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సెడిమెంట్స్ అనేవి అప్లిఫ్ట్ అవటం జరిగింది. సో దీని ద్వారా మనకి హిమాలయస్ అనేవి ఫామ్ అయ్యాయి. సో ఈ పర్టికులర్ ప్లేట్ బౌండరీ అనేది ఇప్పటికి యాక్టివ్గా ఉందా లేకపోతే ఇన్యాక్టివ్గా ఉందా అంటే ఎస్, ఇట్ ఈస్ స్టిల్ యాక్టివ్. సో యాక్టివ్గా ఉంటే ఏంటి అర్థం? ఈ హిమాలయస్ యొక్క హైట్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సో కొంచెం సెంటీమీటర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దట్స్ వై ఈ ప్లేట్ బౌండరీ దగ్గర మనకి రెగ్యులర్గా ఎర్త్క్వేక్స్ రావటం కానీ, ఓకేనా, ల్యాండ్ స్లైడ్స్ జరగటం కానీ, అండ్ ఓవరాల్గా ఈ పర్టికులర్ హిమాలయన్ ఎకోసిస్టమ్ ఆర్ బెల్ట్ ఏదైతే ఉందో ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. అక్కడ మనం కానీ లార్జ్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ చేసామనుకోండి, ఈజీగా అక్కడ ట్రెమర్స్ క్రియేట్ అయ్యి ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఓకేనా, రైట్. సో హిమాలయస్ అనేవి ఏ స్టేట్స్లో ఉంటాయి అంటే, సో ఇట్ ప్రెజెంట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ యాజ్ వెల్ యాజ్ హిమాచల్ ప్రదేశ్, నెక్స్ట్ ఉత్తరాఖండ్, ఆఫ్టర్ దట్ సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్. సో టోటల్గా 1 2 3 4 5 6 7. సో అక్కడ వాడు ఏమన్నాడు? 5 స్టేట్స్ మాత్రమే అని అన్నారు, అది రాంగ్ అనమాట. ఓకేనా. సో 5 స్టేట్స్ కంటే ఎక్కువ స్టేట్స్లోనే మనకి హిమాలయస్ అనేవి స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. ఓకే. దెన్ వాట్ అబౌట్ వెస్ట్రన్ ఘాట్స్? సో యాక్చువల్గా వెస్ట్రన్ ఘాట్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి? వెస్ట్రన్ కోస్ట్ సైడ్లో ఉంటాయి. ఓకేనా. సో వెన్ మీ కంపేర్ విత్ వెస్ట్రన్ ఘాట్స్ విత్ ఈస్టర్న్ ఘాట్స్, రెండిట్లో
ఏది కంటిన్యూస్గా ఉంటుంది? వెస్ట్రన్ ఘాట్ కంటిన్యూస్గా ఉంటుందా, ఈస్టర్న్ ఘాట్ కంటిన్యూస్గా ఉంటుందా అంటే వెస్ట్రన్ ఘాట్సే కంటిన్యూస్గా ఉంటాయి. మరి ఈస్టర్న్ ఘాట్స్లో ఎందుకు బ్రేకేజెస్ వచ్చాయి అంటే బికాజ్ ఆఫ్ రివర్స్. ఓకేనా, మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువగా రివర్స్ అనేవి ఈస్ట్ ఫ్లో అయ్యి మనకి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈస్టర్న్ ఘాట్స్లో మధ్యలో మనకి బ్రేకేజెస్ అనేవి వచ్చాయి. సో ఎరోజన్ అనేది జరిగింది. ఓకేనా, సో వెస్ట్రన్ ఘాట్స్ అనేవి అందుకే కంటిన్యూస్గా ఉంటాయి. సో ఎక్కువగా వాటర్స్ రివర్స్ ఎక్కువగా వచ్చి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తున్నాయి కాబట్టి మనకి వెన్ వి కంపేర్డ్ విత్ అరేబియన్ సీ యాజ్ వెల్ యాజ్ బే ఆఫ్ బెంగాల్, మనకి సైక్లోన్స్ అనేవి ఎక్కువగా బే ఆఫ్ బెంగాల్లో వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 4:1. సో ఒక 4 సైక్లోన్స్ బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయితే ఒక సైక్లోన్ వచ్చేసరికి అరేబియన్ సీలో ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకు? ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అనేది బే ఆఫ్ బెంగాల్లో కంటిన్యూస్గా కలుస్తూ ఉంటుంది. సో అలా ఎక్కువగా రివర్స్ వచ్చి కలుస్తున్నాయి కాబట్టి ఈ మిడిల్లో ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ అనేవి ఎరోడ్ అయిపోయాయి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఈ ఫ్రెష్ వాటర్ కానీ లేకపోతే రివర్ వాటర్ కానీ వచ్చి బే ఆఫ్ బెంగాల్లో కలిస్తే ఎందుకు ఎక్కువగా సైక్లోన్స్ ఫామ్ అవుతాయి? సో సైక్లోన్స్ ఫామ్ అవడానికి ఒక కండిషన్ నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటది? సర్ఫేస్ వాటర్ అనేది వామ్గా ఉండాలి. సో మీరు కానీ గమనిస్తే వాటర్ బాడీ అనేది ఎప్పుడైనా సరే స్టాగ్నెంట్గా ఉందనుకోండి, అప్పుడు టెంపరేచర్స్ అనేవి ఆ వాటర్ యొక్క టెంపరేచర్ అనేది లోగా ఉంటుంది. సో వాటర్ అనేది చాలా కూల్గా ఉంటుంది అనమాట. ఒకవేళ వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉందనుకోండి, అప్పుడు టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో కూల్ టెంపరేచర్స్ అనేవి ఉండవు. సో కంటిన్యూస్గా ఈ రివర్ వాటర్ అనేది ఫ్లో అవుతూ కంటిన్యూస్గా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తూ ఉంటుంది. కాబట్టి వెన్ వీ కంపేర్ బోత్ అరేబియన్ సీ యాజ్ వెల్ యాజ్ బే ఆఫ్ బెంగాల్ యొక్క సర్ఫేస్ వాటర్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సర్ఫేస్ వాటర్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటేనే, అంటే మినిమం 27 degrees Celsius ఉంటేనే మనకి అక్కడ సైక్లోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇలా కాన్సెప్ట్స్ని లింక్ చేసుకుంటూ చదివితే వేరే కాన్సెప్ట్స్ కూడా మీకు కవర్ అయిపోతాయి. సో వెస్ట్రన్ ఘాట్స్ అనేవి మనకి అఫ్ కోర్స్ వెస్ట్ కోస్ట్లో ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్లో ఉన్నాయి. సో వెస్ట్రన్ ఘాట్స్ అనేవి ఏ స్టేట్స్లో స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. సో ఫస్ట్ మనకి గుజరాత్లో స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్ దట్ మహారాష్ట్ర. సో ఈ మిడిల్లోనే మనకి గోవా కూడా ఉంటుందన్నమాట. సో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, ఆఫ్టర్ దట్ కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఓకేనా, సో 1 2 3 4 5 6. సో 5 స్టేట్స్ కాదు 6 స్టేట్స్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్టే. దెన్ వాట్ అబౌట్ పులికట్? సో పులికట్ లేక్ ఏదైతే ఉందో ఇది సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. దెన్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? ఇట్ ఈస్ చిలికా. సో చిలికా ఏదైతే ఉందో ఇది లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా, అండ్ పులికట్ ఏదైతే ఉందో ఇది సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. సో ఈ పర్టికులర్ పులికట్ లేక్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది యాజ్ వెల్ యాజ్ తమిళనాడులో కూడా ఉంటుంది. ఓకేనా, సో ఇట్ ప్రజెంట్ ఇన్ 2 states, ఏపీ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, సో జనరల్గా ఇది ఒక లగున్ అంటాము, అండ్ యువతల పక్క మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఓకేనా, ఒక పక్క వచ్చేసరికి పులికట్ లేక్, ఇంకో సైడ్ వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్, మధ్యలో మనకి ఒక బ్యారియర్ ఐలాండ్ ఉంటుందన్నమాట. వీ కాల్ ఇట్ యాజ్ బ్యారియర్ ఐలాండ్. అండ్ ఈ బ్యారియర్ ఐలాండ్ దగ్గరే మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంటుంది. నథింగ్ బట్ శ్రీహరికోట. ఇక్కడ నుంచి మనం లాంచ్ వెహికల్స్ని లాంచ్ చేస్తూ ఉంటాం. ఓకేనమ్మా, రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? జాగ్రత్త చూడండి, కరెక్ట్ ఆప్షన్స్ కాదు ఇన్కరెక్ట్ ఆప్షన్స్ అడుగుతున్నారు అబౌట్ గురు తేజ్ బహదూర్ జీ. ఓకే, సో ఈయన ఒక సిక్కు గురు అనమాట. సో ఈయన ఒక మార్టిర్డమ్ డే సందర్భంగా మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈయన్ని రిమెంబర్ చేసుకుంటూ ఒక స్పీచ్ని కూడా ఇచ్చారు అండ్ కొన్ని స్టేట్మెంట్స్ని కూడా పాస్ చేశారన్నమాట. సో లెట్స్ లుక్ ఎట్ హూ ఈజ్ గురు తేజ్ బహదూర్ జీ. సో ఈయన 9th సిక్కు గురు. సో హీఈస్ ద 9th సిక్కు గురు. అండ్ హూ ఈజ్ ద ఫాదర్? సో ఇతని యొక్క ఫాదర్ వచ్చేసరికి గురు హర్గోబింద్ సింగ్. సో గురు హర్గోబింద్ సింగ్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద ఫాదర్ ఆఫ్ గురు తేజ్ బహదూర్ జీ. సో తేజ్ బహదూర్ అంటే ఏంటి? సో తేజ్ బహదూర్ స్టాండ్స్ ఫర్ మైటీ ఆఫ్ ద స్వార్డ్ అని చెప్పి అర్థం. మైటీ ఆఫ్ స్వార్డ్. సో ఈ టైటిల్ లేకపోతే ఈ నేమ్ ఇతనికి ఎవరు ఇచ్చారు అంటే అతని యొక్క ఫాదర్ ఇచ్చారనమాట, హర్గోబింద్ సింగ్. అండ్ తేజ్ బహదూర్ సింగ్ గారి యొక్క సన్ వచ్చేసరికి గురు గోవింద్ సింగ్ అనమాట. సో గురు గోవింద్ సింగ్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద సన్, అండ్ గురు హర్గోబింద్ సింగ్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద ఫాదర్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో గురు తేజ్ బహదూర్ జీ గారు ఎలా చనిపోయారు? సో వాట్ ఈస్ ద రీజన్? సో రీజన్ వచ్చేసరికి హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్. ఉరి తీయటం జరిగింది. ఎక్కడ? ఢిల్లీలో ఇన్ ద ఇయర్ 1675. ఎందుకు ఇతను ఉరి తీశారు అంటే బికాజ్ ఈయన ఒక ముఘల్ ఎంపరర్ పాస్ చేసిన ఆర్డర్స్ని రిఫ్యూజ్ చేశారనమాట. మరి ఎవరు ఆ ముఘల్ ఎంపరర్? అతను పాస్ చేసిన ఆర్డర్ ఏంటంటే ముఘల్ ఎంపరర్ వచ్చేసరికి ఔరంగజేబ్. సో ఔరంగజేబ్ ఏమైనా ఆర్డర్ పాస్ చేశారు అంటే ఈ గురు తేజ్ బహదూర్ జీ గారిని ఇస్లాం రిలీజన్లోకి కన్వర్ట్ అవ్వమని చెప్పి ఆర్డర్ని పాస్ చేశారు. ఆ ఆర్డర్ని ఇతను రిజెక్ట్ చేశారన్నమాట.
సో ఆర్డర్ని రిజెక్ట్ చేశారని చెప్పి ఇతన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ని చదువుదాం పదండి. సో హీ రిజిస్టెడ్ ద ఫోర్స్డ్ కన్వర్షన్స్ ఆఫ్ కాశ్మీరీ పండిట్స్ అండ్ నాన్ ముస్లిమ్స్ టు ఇస్లాం. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఈయన ఎటువంటి ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ని యాక్సెప్ట్ చేయరన్నమాట. సో ఇతనికి మీద ఇష్యూ చేసిన ఆర్డర్స్ని కూడా ఇతను రిజెక్ట్ చేశారు. సో ఔరంగజేబ్ గారి యొక్క ఆర్డర్స్ని ఇతను రిజెక్ట్ చేయడం ద్వారానే ఇతన్ని ఉరి తీయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. ద నేమ్ తేజ్ బహదూర్ వాజ్ గివెన్ టు హిమ్ బై గురు గోవింద్ సింగ్. ఇది ఇన్కరెక్ట్. సో తేజ్ బహదూర్ జీ అనే టైటిల్ని ఎవరు ఇచ్చారు, లేకపోతే ఈ నేమ్ని ఎవరు ఇచ్చారు అంటే గురు హర్గోబింద్ సింగ్ ఇచ్చారు. ఓకేనా. అండ్ ఈ గురు గోవింద్ సింగ్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద సన్. సో సన్ ఎలా నేమ్ ఇస్తారు, కుదరదు కదా. సో ఫాదర్ నేమ్ ఇస్తారు కాబట్టి సో ఫాదర్ వచ్చేసరికి గురు హర్గోబింద్ సింగ్ అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో వాళ్ళు ఇన్కరెక్ట్ ఆప్షన్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. హీ బిల్డ్ ద సిటీ ఆఫ్ ఆనందపూర్ సాహిబ్ ఇన్ పంజాబ్. ఎస్ కరెక్టే. అండ్ హీ వాజ్ పబ్లిక్లీ beheaded on the orders of Mughal Emperor Aurangzeb in Delhi for refusing to convert into Islam. ఎస్. సో ఇతను ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వమంటే ఇతను అవ్వలేదు కాబట్టి ఇతన్ని ఢిల్లీలో ఉరి తీయటం జరిగింది ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్. ఓకే. సో ఇన్కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ బి అనమాట. పర్ఫెక్ట్. సో లెట్స్ టాక్ అబౌట్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ రిగార్డింగ్ పాలిటీ. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్ ఏ స్టేట్ గవర్నమెంట్. సో రీసెంట్గా ఈ టాపిక్ అనేది కంటిన్యూస్గా న్యూస్లోకి వస్తూనే ఉంటుంది. సో ఇటు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో మనకి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుంచి ఈ పోస్ట్ అనేది కంటిన్యూస్గా న్యూస్లోకి వస్తూనే ఉంటుంది. ఓకేనా. సో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేశారు ఇన్ స్టేట్ ఎలక్షన్స్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేషన్. సో సేమ్ ఇలాగ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కొత్తగా అజిత్ పవార్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ నేపథ్యంలో ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాం. సో డిప్యూటీ సీఎం అనేది అసలు కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉందా? సో ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఆర్ నాట్? సో ఇలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. సో డిప్యూటీ సీఎం పోస్ట్ ఏదైతే ఉందో ఇది ఒక పొలిటికల్ పోస్ట్ మాత్రమే. ఓకేనా. ఇది కేవలం పొలిటికల్ పోస్ట్ మాత్రమే. ఇదేమి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అయితే కాదు. సో కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఎక్స్ప్లిసిట్గా అయితే మెన్షన్ చేసి లేదు. అసలు డిప్యూటీ సీఎం అనే పోస్టు ఎలా ఆరిజిన్ అయింది? సో ఇట్ వాజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండిపెండెంట్ ఇండియాలో అంటే ఆఫ్టర్ 1947 డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లాగా ఎవరిని ఎన్నుకున్నాము? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి ఈ డెప్యూటీ సీఎం అనే పోస్ట్ కూడా మనం తీసుకురావడం అనేది జరిగింది. సో డిప్యూటీ సీఎంని ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు రిమూవ్ చేస్తారు? అపాయింట్మెంట్ యాజ్ వెల్ యాజ్ రిమూవల్. సో ఎంటైర్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. ఓకేనా. సో అతను అపాయింట్ చేయాలన్నా లేకపోతే రిమూవ్ చేయాలన్నా సరే కంప్లీట్ పవర్స్ అనేవి చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఒక స్టేట్కి కేవలం ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలా లేకపోతే అంతకంటే ఎక్కువగా ఉండొచ్చా? సో ఆన్సర్ ఏంటంటే ఎస్, మోర్ దెన్ వన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కూడా ఒక పర్టికులర్ స్టేట్కి మనం అపాయింట్ చేయొచ్చు. అంటే ఏపీకి మనం 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేయొచ్చు, లేకపోతే 3, లేకపోతే 4, ఇలా ఎంతమందినైనా సరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ లాగా అపాయింట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో కంప్లీట్ కంట్రోల్ అనేది చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. అతనే డెసిషన్ తీసుకుంటారు ఎంతమందిని అపాయింట్ చేయాలని చెప్పి. ఓకే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోర్ దెన్ వన్ డిప్యూటీ సీఎంని మనం అపాయింట్ చేయొచ్చు ఒక సింగిల్ స్టేట్కి. మరి డిప్యూటీ సీఎంకి ఏమైనా ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుందా అంటే నో, దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ టెన్యూర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఓకే. రైట్. సో మన ఇండియా మొత్తంలో హూ ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే మన ఆన్సర్ వచ్చేసరికి అనురాగ్ నారాయణ్ సింగ్. ఓకేనా. సో అనురాగ్ నారాయణ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ బీహార్ అనమాట. హీఈస్ ద ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఈజ్ దిస్ క్లియర్? సో ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆ తర్వాత అనురాగ్ నారాయణ్ సింగ్ గారు. ఓకే. మరి ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి యొక్క పవర్స్ లేకపోతే ఇతని యొక్క ర్యాంక్ ఏంటి, ఇతని యొక్క రోల్ ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇతని యొక్క ర్యాంక్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఈక్వివాలెంట్ టు క్యాబినెట్ మినిస్టర్. ఓకేనా. నార్మల్ మినిస్టర్ కాదు, క్యాబినెట్ మినిస్టర్. అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో అంతే పవర్ అనేది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హీఈస్ ద సెకండ్ హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. హీఈస్ ద సెకండ్ హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ స్టేట్ గవర్నమెంట్. మరి ఫస్ట్ హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? హానరబుల్ చీఫ్ మినిస్టర్ అనమాట. ఓకేనా. సో చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ సెకండ్ హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఓకేనా. సో హీఈస్ ఈక్వాలెంట్ టు క్యాబినెట్ మినిస్టర్. ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఏవైతే పర్టికులర్ పవర్స్ ఉంటాయో లేకపోతే పర్క్స్, అలవెన్సెస్, బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో సేమ్ బెనిఫిట్స్ అనేవి
డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి కూడా అప్లికేబుల్లో ఉంటాయి. దట్స్ ఇట్. అండ్ ఇతని యొక్క పోర్ట్ఫోలియో అనేది వెన్ కంపేర్డ్ విత్ చీఫ్ మినిస్టర్ స్మాల్గా ఉంటుంది. అంటే సీఎం యొక్క పోర్ట్ఫోలియో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా బ్రాడ్గా ఉంటుంది. అండ్ వెన్ వి కంపేర్డ్ విత్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం యొక్క పోర్ట్ఫోలియో అనేది స్మాల్గా ఉంటుందన్నమాట. అండ్ ఫినాన్షియల్ పవర్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. హిస్ మెయిన్ రోల్ ఈజ్ టు యాక్ట్ యాజ్ హెడ్ ఆఫ్ ద లెజిస్లేచర్ అండ్ హెల్ప్ స్ట్రీమ్ లైన్ పాలసీ మేకింగ్. హెడ్ ఆఫ్ ద లెజిస్లేచర్ అంట, కరెక్టా రాంగ్ కదా? ఎస్, ఇది ఇన్కరెక్ట్. హీఈస్ నాట్ ద హెడ్ ఆఫ్ ద లెజిస్లేచర్. సో ఈయన యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే చీఫ్ మినిస్టర్కి సపోర్టివ్ రోల్గా లేకపోతే అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండటం మాత్రమే. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ అపాయింట్ చేస్తారు. అంటే ఎవరి యొక్క రికమెండేషన్ బేస్ చేసుకొని? చీఫ్ మినిస్టర్ యొక్క రికమెండేషన్ బేస్ చేసుకొని ఒక పర్టికులర్ క్యాండిడేట్ని డిప్యూటీ సీఎం లాగా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. ద ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ సెకండ్ టు చీఫ్ మినిస్టర్. ఎస్, ఓకేనా. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి సీఎం గారికి ఉంటే సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి డిప్యూటీ సీఎం గారికి ఉంటుంది. అందుకని మనం అన్నాం కదా సెకండ్ హైయెస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పి, అదే మీనింగ్. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. అంటే ఆప్షన్ బి 2 and 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఈ క్వశ్చన్ అనేది పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. ద అడ్జర్న్మెంట్ రిఫర్స్ టు ద సస్పెన్షన్ ఆఫ్ ఎ సెషన్ వైల్ ప్రొరోగేషన్ మీన్స్ ఎండింగ్ ద సెషన్. ఓకేనా. సో అడ్జర్న్మెంట్ అంటే ఏంటమ్మా? టెంపరీగా మనం సెషన్ని సస్పెండ్ చేయటం అని చెప్పి అంటున్నారు. ప్రొరోగేషన్ అంటే ఏంటి అర్థం? కంప్లీట్గా సెషన్ని ఎండింగ్ చేయటం అని చెప్పి అర్థం అంట. సో ఆలోచించండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ద అడ్జర్న్మెంట్ కెన్ ఓన్లీ బి కాల్డ్ బై ప్రెసిడెంట్ వైల్ ప్రొరోగేషన్ ఈజ్ కాల్డ్ బై స్పీకర్. సో వీడియోని పాజ్ చేసి కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. మనకి రెగ్యులర్గా సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి పార్లమెంట్లో. సో ఈ పార్లమెంట్ సెషన్స్ని మనం టెంపరీగా కొంతకాలం పాటు హోల్డ్ చేయొచ్చు, లేదా సెషన్ని కంప్లీట్గా మనం ఎండ్ చేసేయచ్చు. సో టెంపరీగా హోల్డింగ్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఏదైనా ఒక పర్టికులర్ డేట్ చెప్పి ఆ డేట్లో మళ్ళీ కలుద్దామని చెప్పి అనొచ్చు, లేదా ఎటువంటి డేట్ని మెన్షన్ చేయకుండా ఆ పర్టికులర్ సెషన్ని టెంపరీగా ఆపేయచ్చు అనమాట. సో డేట్ చెప్పి మనం కానీ ఆ సెషన్ని టెంపరీగా హోల్డ్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ అడ్జర్న్మెంట్. ఓకేనా. ఒకవేళ డేట్ మెన్షన్ చేయకుండా, ఎటువంటి డేట్ని మెన్షన్ చేయకుండా ఆ పర్టికులర్ సెషన్ కానీ టెంపరీగా హోల్డ్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ అడ్జర్న్మెంట్ సైన్ డై. ఓకేనా. సో అడ్జర్న్మెంట్ అంటే ఏంటి, అడ్జర్న్మెంట్ సైన్ డై అంటే ఏంటో మనకి ఇప్పుడు మీనింగ్ తెలిసింది. ఇప్పుడు ఈరోజు సెషన్ జరుగుతుందమ్మా. సో ఉన్నట్టుండి ఈ సెషన్ని ఆపేసి స్పీకర్ గారు ఏమనొచ్చు అంటే, ఎస్ ఈరోజు 9th కదా, 11th కలుద్దాం, లేకపోతే 12th కలుద్దాం, లేకపోతే మళ్ళీ 13th కలుద్దాం అని చెప్పి మెన్షన్ చేయొచ్చు. అలా డేట్ని మెన్షన్ చేస్తే అడ్జర్న్మెంట్ అనమాట. ఎటువంటి డేట్ని మెన్షన్ చేయకుండా సో ప్రజెంట్ ఈ సెషన్స్ని నిలిపివేస్తున్నాము, తర్వాత ఒక డేట్ని మెన్షన్ చేస్తాం, అప్పుడు వచ్చి మళ్ళీ రీఅసెంబుల్ అవుదామని చెప్పి ఆయన చెప్పొచ్చు. సో అలా చెప్తే అడ్జర్న్మెంట్ సైన్ డై. సో ఇలా అడ్జర్న్మెంట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ పర్టికులర్ సెషన్ని కంప్లీట్గా ఎండ్ చేసేయచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్ సెషన్స్ జరుగుతున్నాయి కదా. సో ఆఫ్టర్ సమ్ టైం పీరియడ్ ఈ వింటర్ సెషన్స్ని కంప్లీట్గా మనం ఎండ్ చేసేస్తాం. ఇలా ఎండ్ చేసే అధికారం ఎవరికి ఉంది? హానరబుల్ ప్రెసిడెంట్ గారి చేతుల్లో ఉంటుందన్నమాట. అంటే ఒక పర్టికులర్ సెషన్ని బిగిన్ చేయాలి అన్నా లేకపోతే దాన్ని ఎండ్ చేయాలి అన్నా సరే ప్రెసిడెంట్ గారి చేతిలోనే ఉంటుంది. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా జరుగుతున్న సెషన్స్ని మనం టెంపరీగా హోల్డ్ చేసాం అనుకోండి. ఇలా హోల్డ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ హౌస్లో ఉన్న పెండింగ్ బిల్స్ అనేవి ల్యాప్స్ అయిపోతాయా అవ్వవా? నో, దే ఆర్ నాట్ ల్యాప్స్. సో బిల్స్ అనేవి అలాగే ఉంటాయి అనమాట పెండింగ్లో. తర్వాత మళ్ళీ ఈ టెంపరీ హోల్డ్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ మెంబర్స్ అనే వాళ్ళు కలుస్తారు కదా. సో కలిసినప్పుడు అదే బిల్స్ మీద మళ్ళీ డిస్కషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. సో హౌస్ అనేది అడ్జర్న్మెంట్కి గురైతే ఈ బిల్స్లో ఎటువంటి ల్యాప్స్ అనేది జరగదు. ఓకేనా. సో బిల్స్ అనేవి అలాగే ఉంటాయి. దెన్ వాట్ అబౌట్ ప్రొరోగేషన్? సో పర్టికులర్ సెషన్ని మనం ప్రొరోగ్ చేసాం అంటే కంప్లీట్గా సెషన్స్ని ఎండ్ చేసేసాం. అలా ఎండ్ చేస్తే మరి పెండింగ్లో ఉన్న బిల్స్ ల్యాప్స్ అయిపోతాయా లేకపోతే అలాగే ఉంటాయంటే నో, ఇక్కడ కూడా బిల్స్ అనేవి ల్యాప్స్ అవ్వవు, అలాగే ఉంటాయి. ఓకేనా. సో హౌస్ని మీరు ప్రొరోగ్ చేసినా అడ్జర్న్మెంట్ చేసినా సరే పెండింగ్ బిల్స్ అనేవి అలాగే ఉంటాయి. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం హౌస్ని ప్రొరోగ్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ హౌస్లో ఉన్న పెండింగ్ నోటీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాప్స్ అయిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సెషన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెష్ నోటీసెస్ని మనం స్టార్ట్ చేయాలి. బిల్స్ మాత్రం అడ్జర్న్మెంట్ మోషన్లో కానీ ప్రొరోగేషన్లో కానీ ల్యాప్స్ అవ్వవు. బట్ పెండింగ్ నోటీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రొరోగేషన్ అప్పుడు మాత్రం పోతాయి. మళ్ళీ ఫ్రెష్ నోటీసెస్ని మనం ఇష్యూ చేయాలి. ఓకేనా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. అడ్జర్న్మెంట్ రిఫర్స్ టు ద సస్పెన్షన్ ఆఫ్ ఎ సెషన్ వైల్ ప్రొరోగేషన్ మీన్స్ ఎండింగ్ ద సెషన్. ఓకేనా. సో టెంపరీగా మనం సస్పెండ్ చేస్తే అడ్జర్న్మెంట్ అంటాము, కంప్లీట్గా సెషన్స్ని ఎండ్ చేసేస్తే ప్రొరోగేషన్ అంటాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ చూడండి. అడ్జర్న్మెంట్ కెన్ ఓన్లీ బి కాల్డ్ బై ప్రెసిడెంట్
వైల్ ప్రొరగేషన్ ఈజ్ కాల్డ్ బై స్పీకర్ అంటున్నారు, ఇది రాంగ్ అనమాట. సో జంబ్లింగ్ చేశారు. సో అడ్జర్న్మెంట్ని ఎవరు ఇష్యూ చేస్తారు అంటే స్పీకర్ ఇష్యూ చేస్తారన్నమాట. అండ్ పర్టికులర్ ప్రొరగేషన్ అనేది ప్రెసిడెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో ఆప్షన్ ఏ వన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 5 క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము విత్ కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే, ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ నా నుంచి మరిన్ని కావాల్సి వస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. జై హింద్.